మన సాదా పాయింట్కి కావాల్సిన మెజర్మెంట్స్ మనం ఎక్కడ కడతామో అక్కడ నుండి సైడ్ నుండి తీసుకోవాలి. లెంత్ వచ్చేసి సైడ్ నుండి అంటే ఎక్కడ కడతామో అక్కడ నుండి ఇక్కడ వరకు పట్టీలు ఉన్నాయి కదా అక్కడ వరకు ఇలా. తర్వాత వచ్చేసి కరెక్ట్ నడుము లూజింగ్ లేక కరెక్ట్ నడుము చూసుకోవాలి ఇట్లా ఎవరిదన్నా అంతే. నెక్స్ట్ మనకు లూజింగ్ కూడా చూసుకోవాలి. ఇది కరెక్ట్ తీసుకున్నది మనకి కిస్తాకి యూజ్ అవుతుంది. లూజింగ్ ఏమో మనం కుచ్చులు పెట్టి కుట్టేటప్పుడు మనకు లూజింగ్ నడుము ఎంత కావాలో అప్పుడు యూజ్ అవుతుంది. అంటే లూజింగ్ అంటే మనకు పైకి ఎక్కడానికి కింద దించడానికి ఈజీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఖాళీ లూజు వచ్చేసి ఇక్కడ కొంచెం మనం ఇట్లా ఉంటుంది కదా పాదానికి టేప్ ఇట్లా పెట్టాలి. అంటే మనకు టేప్ ఇట్లా లూజ్ పెట్టాలి ఇట్లా. అంటే మనకు పైకి ఎక్కుతుందా దిగుతుందా అన్నట్టు ఇక్కడ ఇట్లా ఇలా ఇలా చూసుకోవాలన్నట్టు. ఇక్కడ కంఫర్టబుల్గా చూసుకోవాలి. ఇవే మెజర్మెంట్స్. మనకు సాదా పాయింట్కి కావాల్సిన మెజర్మెంట్స్ లెంత్, వెస్ట్, లెగ్ లూజు అంటే మనకు ఇంకా వెస్ట్ లూజు అంటే మనకి ఎంత లూజింగ్ కావాలో అంత. నెక్స్ట్ వచ్చేసి మనకు కిస్తా. ఇవి లెంత్ వచ్చేసి 37 వచ్చింది, వెస్ట్ వచ్చేసి 32, లెగ్ లూజ్ వచ్చేసి 12, టోటల్ లూజింగ్ వచ్చేసి 40. అంటే దీనికి మనకు క్లాత్ 4 ఫోల్డింగ్ ఇటు ఫోల్డెడ్ సైడ్ ఇటు ఓపెన్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు నడుము కోసం అని 5 ఇంచెస్ తీసుకున్నా. ఇది మనకు నడుము పట్టికి ఇది ఫోల్డ్ ఉంది కాబట్టి ఓపెన్ చేస్తే 10 అవుతుంది. మళ్ళీ ఇది 5 తీసుకున్న తర్వాత అడ్డంగా గీత గీసేసిన తర్వాత మెజర్మెంట్ ఇక్కడ నుండి తీసుకుంటా కింద. అంటే మనకు లెంత్ వచ్చేసి 37 ఉంది, 1 ఇంచ్ పెంచి ఇక్కడ నుండి ఈ అడ్డంగా గీత గీసిన ఇక్కడ నుండి ఇక్కడ 38 తీసుకున్నా. 1 ఇంచ్ పెంచి 38 తీసుకున్నా. 1 ఇంచ్ పైన, 1/2 ఇంచ్ పైన కుట్టడానికి, 1/2 ఇంచ్ కింద కుట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి విడ్త్. మనకు క్లాత్ విడ్త్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. క్లాత్ విడ్త్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు కిస్తా. ఈ 5 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడ కిస్తా తీసుకోవాలి. ఆ కిస్తా ఎట్లా తీసుకోవాలి అని అంటే మనకు కరెక్ట్ నడుము అంటే మనం టైట్ నడుము పట్టినాం కదా 32 వచ్చింది, దాంట్లో 4వ భాగం 8 వచ్చింది. అంటే 32ని సగం చేస్తే 16, 16ని సగం చేస్తే 8, దాంట్లో 2 ప్లస్ చేయాలి. అంటే ఎవరిదన్నా ఇప్పుడు మనకు వచ్చేసి 32 వచ్చింది, అదే 40 వస్తే 4వ భాగం 10 వస్తుంది, 10లో ప్లస్ 2 చేయాలి అట్లా. అంటే మనకు ఏది వచ్చినా కూడా దాంట్లో 4వ భాగంలో 2 ప్లస్ చేసి తీసుకోవాలన్నమాట. మనం 32 వచ్చింది కాబట్టి 4వ భాగం 8 వచ్చింది, దాంట్లో 2 ప్లస్ చేస్తే 10 వచ్చింది. కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ 10 తీసుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడ 10 తీసుకున్నాం. మళ్ళీ మనం కిస్తా వచ్చేసి 10 తీసుకున్నాం దీని ప్రకారంగా. నెక్స్ట్ వచ్చేసి ఖాళీ లూజు మనకు 12 వచ్చింది. 12 అయితే దాంట్లో సగ భాగం 6 అయితే 2 ఏమో మార్జిన్కి తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ మనకు ఈ స్కేల్ ఎంత కర్వ్ ఉందో అంత తీసుకోవాలి. ఎక్కువ కూడా క్రాస్ తీసుకునే అవసరం లేదు. ఓకే ఇట్లా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనం 2 మీటరే క్లాత్ తీసుకుంటే అంటే మనకు హైట్లో 39 ఇంచెసే వస్తుంది. ఓకే అలాంటప్పుడు మనం నడుము ఇక్కడ తీసుకోకుండా ఫస్ట్ పై నుండి హైట్ చూసుకోవాలి, కరెక్ట్ హైట్. మళ్ళీ మిగిలిన క్లాత్లో మనం నడుము పట్టి కట్ చేసేసుకోవాలి. ఓకే మనం నార్మల్గా మళ్ళీ ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇది పైన గీత ఉంది కదా ఇట్లా కట్ చేసేసుకొని మళ్ళీ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇటు ఫోల్డ్ వస్తుంది, ఇటు ఓపెన్ వస్తుంది. ఇట్లాంటివి 2 పీసెస్ వస్తాయి మనకు. మనం ప్లీట్స్ కావాలంటే మిడిల్లో పెట్టుకోవచ్చు లేదా సైడ్కి పెట్టుకోవచ్చు. ఓకే ఇది మనకు చాలా పాయింట్ అయిపోయింది. వీడియో చూస్తున్నారు చాలామంది లైక్ చేస్తలేరు. లైక్ చేయండి, షేర్ చేయండి అందరూ.